రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ఉపశమనం అందించింది. చేయూత పథకం కింద కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నుంచి నేటి స్వీకరించుకున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ప్రభుత్వం మంజూరు నిలిచిపోవడం, తాజాగా ప్రజాపాలనలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఆశావహుల్లో గందరగోళంగా అయితే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీల వారు ఎప్పుడైనా ఆన్లైన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచే కొత్త పింఛన్లు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో భాగంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల, నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ పింఛన్ల మంజూరు కార్డులు అందజేయనున్నారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు, అనర్హులను తొలగించి పారదర్శకంగా లబ్ధిదారులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్కార్ తాజా ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తుదారులకు లభించినట్లయింది. ఇక గత ప్రభుత్వ హయాం నుంచి ప్రభుత్వం మంజూరు నిలిచిపోవడం, తాజాగా ప్రజాపాలనలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఆశావహుల్లో గందరగోళం అయితే కొన్ని కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేదని అధికారులైతే స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, తెలంగాణలో లక్షలాది మంది పింఛన్ లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి దానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పింఛన్ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో పింఛన్ లబ్ధిదారుల కోసం దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతు మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళకి సంబంధించిన వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే ఈ రోజే విడుదల చేసింది. ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులు, పింఛన్దారులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం అంటే గతంలో ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఈ పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏండ్ల తరబడి గత ప్రభుత్వంలో ఏదైతే ఈ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పారో అప్పుడు కొంతమంది అప్లై చేసుకున్నా కూడా అది అలానే పెండింగ్ లో ఉండడం, దానికోసం ఎంతో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా దాని విషయంలో ఎలాంటి కొలిక్కి రాకపోవడంతో మొత్తానికి ఆ లబ్ధిదారులు, పింఛన్ కోసం ఎదురు చూసిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది పింఛన్దారులు, ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నెల 15 తారీఖు నుంచి వాళ్ళు పింఛన్ కోసం లబ్ధిదారులు అప్లై చేసుకోవచ్చు. స్థానిక మున్సిపల్ కార్యాలయాలు కావచ్చు, స్థానిక వార్డు కార్యాలయాలు కావచ్చు, గ్రామ పంచాయతీల్లో వాళ్ళు వాళ్ళ పింఛన్ల కోసం మాత్రం అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత పాలనలో కూడా గత ప్రభుత్వంలో ఈ పింఛన్దారులకు పూర్తి స్థాయిలో రాలేదు, అవకతవకలు జరిగాయి, లబ్ధిదారులకు న్యాయం జరగలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో అప్లికేషన్లు అంటూ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ నేపథ్యంలో వాళ్ళు వార్డు కార్యాలయాల్లో, స్థానిక మున్సిపల్ ఆఫీసులలో ప్రజాపాలనలో ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. అది కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ అంశాలపైన పూర్తిగా ఆ ప్రజాపాలన సందర్భంగా అప్లై చేసుకున్న వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అప్లికేషన్లు, దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆగస్టు 15 సందర్భంగా కూడా కొంతమందికి ఆ పింఛన్కు సంబంధించిన అర్హుల పేర్లు కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం తెలపడం, అంతేకాకుండా ఆగస్టు 15 నుండి ఏదైతే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారో ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇక నుంచి ఆగస్టు 15 నుంచి అసలైన లబ్ధిదారులకు ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి
మొదటగా ప్రియారిటీ బేస్ లో చూసుకున్నట్లయితే ముందు వరుసలో దివ్యాంగులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు ముందు ప్రియారిటీ ఇస్తాము అంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించిన దరఖాస్తును ఈ నెల 15 నుంచి అప్లై చేసుకోవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ఈ లబ్ధిదారులకు, పింఛన్ లబ్ధిదారులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది రవలి. ఎస్, మరి మనం చూసుకుంటే శేఖర్, గతంలో ప్రజాపాలన ద్వారా వచ్చిన లక్షలాది దరఖాస్తుల పరిశీలన ఏ దశకు చేరింది? మరి వాటిలో ఎంతమందిని అర్హులుగా ప్రకటించారు? ఎస్ రావులే, అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రజాపాలన, ప్రజల సమస్యలను వింటాము అంటూ వార్డు కార్యాలయాల్లో, స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, తదితర సమస్యల పైన ప్రజాపాలన వేదికగా ప్రజాపాలన ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే, దరఖాస్తు నింపి అప్లికేషన్ పెట్టుకున్నట్టు దరఖాస్తు చేసినట్లయితే వాళ్ళకు ఒక టోకెన్, ప్రజాపాలనకు సంబంధించిన రిసీవ్డ్ అనే ఒక టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ల ఆధారంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసం అనేక ఏదైతే వాళ్ళు అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకున్నారో వాటిని కొన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, కొన్ని పింఛన్ల విషయంలో కూడా అక్కడక్కడ ప్రభుత్వ అధికారులు ఎంక్వైరీ చేసి కొంతమంది లబ్ధిదారులకు మాత్రం ఇప్పటికే దానికి సంబంధించిన లీస్ట్ విడుదల చేసి సంబంధిత స్థానిక మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కలెక్టరేట్ హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ కావచ్చు, అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ లో కూడా ఒక లీస్ట్ సంబంధించి లబ్ధిదారులకు మాత్రం నేరుగా అక్కడ స్థానిక కార్యాలయాల ద్వారా, అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ ఉంటున్న నివాసాలను కూడా పరిశీలించి దానికి సంబంధించిన ఏర్పాటు, అంటే ఏదైతే ఎంక్వైరీ చేశారు, అక్కడ అధికారులు వచ్చి వాళ్ళకు నిజంగానే నివాసం ఉండడానికి ఇండ్లున్నాయా లేదా అంటూ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎలా అయితే ఎంక్వైరీ చేశారో, ఈ పింఛన్ విషయంలో కూడా వితంతు పింఛన్ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఉన్నదా, సంబంధిత భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉన్నదా, సొంత ఇల్లా, ఇలా ఏదైతే అధికారులు ఎంక్వైరీ చేశారో అదే విధంగా కొన్ని అక్కడక్కడ ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకు కూడా ఈ నెల ఆగస్టు 15న ఆ సెలెక్ట్ చేసిన లబ్ధిదారులకు మాత్రం ఆ పింఛన్ పేర్లు ప్రకటిస్తారు. అంతేకాకుండా కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో దరఖాస్తుదారులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా మరొక అవకాశం ప్రభుత్వం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15న వాళ్ళు వాళ్ళ దరఖాస్తులు చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన దాని రూట్ మ్యాప్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. థాంక్యూ శేఖర్.